బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన గులాబీ పార్టీ ఖచ్చితంగా వారిపై అనర్హత వేటు పడుతుందని భావిస్తోంది. త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని భావిస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకపోయినా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుందని బీఆర్ఎస్ నమ్ముతోంది. ఎందుకంటే దానం నాగేందర్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో చేయి గుర్తుపై ఎంపీగా పోటీ చేశారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన కూతురు కావ్య తరపున ప్రచారం చేశారు. వీరిద్దరూ పార్టీ ఫిరాయించారనడానికి బలమైన సాక్ష్యం ఉన్నందున అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ భావిస్తోంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని నమ్ముతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు, క్యాడర్కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బైపోల్స్ ఎప్పుడు జరిగినా అన్ని స్థానాల్లో బంపర్ మెజారిటీతో గెలిచి తీరుతామని కారు పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.